దేవుని పూజల విషయంలో పోటాపోట రాజకీయం ఏంటి? నాకు ఆవేదన కలిగేది అదే. మీరు వరదల విషయంలో రాజకీయమే చేశారు, మీరు ఆఖరికి దేవుని విషయంలో కూడా ఈ పోటాపోట రాజకీయం ఏంది? ఒకరు అటు ఒకరు ఇటు ఆ దేవుని గుళ్ళ చుట్టూ రాజకీయాలు చేసుకుంటూ కూర్చుంటే అసలు ప్రజలకు మతం ఎక్కడ ఉండాలి, రాజకీయం ఎక్కడ ఉండాలి అని భారత రాజ్యాంగమే స్పష్టంగా చెప్పింది కదా. సో అలాంటిది అందుకే సుప్రీంకోర్టు అన్నది దేవుని రాజకీయాలు దూరంగా ఉంచండి అని. ఎందుకన్నదంటే కారణం అదే. ఇది లౌకిక రాజ్యం, మతానికి రాజ్యానికి సంబంధం లేదు. ప్రజల విశ్వాసాలపైన ఎవరికీ అటాక్ చేసే హక్కు లేదు. ఇప్పటికీ నేను చెప్పేది కల్తీ జరిగిందో లేదో నాకు తెలియదు. కల్తీ జరగకుండా ఉంటే మంచిగుండు అనేదే నా నమ్మకం, నా ఆశ. ఎందుకంటే తిరుపతి లడ్డు పట్ల ఉన్న గౌరవము భక్తి వల్ల ఎవరమైనా కోరుకునేది అది కల్తీ జరిగి ఉండకపోతే మంచిగుండు. కల్తీ జరిగిందన్నది అబద్ధం అని తేలితే బెటర్ ఉండి అనుకుంటాను. కానీ జరిగిందా లేదా నాకెలా తెలుస్తుంది?